కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో ఈ నెల 29న జరగనున్న భీష్మ ఏకాదశి వేడుకల కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెద్దాపురం ఆర్డీఓ రమణి, దేవస్థానం చైర్మన్ రోహిత్ మరియు ఈవో త్రినాథరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. కొండపైన గల ప్రకాశ సదన్ హాల్ నందు నిర్వహించిన ఈ సమావేశంలో అధికారులు విభాగాల వారీగా సలహాలు, సూచనలు అందించారు. ప్రధానంగా స్వామివారిని దర్శించుకునే క్యూ లైన్లు, అన్నదానం విభాగం ద్వారా అందించే పులిహోర, దద్దోజనం, ప్రసాదం పంపిణీ వంటి వాటిపై చర్చించారు. కొండపైకి, కొండ దిగువకు వెళ్లే ఘాట్ రోడ్ లో వాహనాలు నిలిచిపోకుండా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని భద్రతా విభాగం సిబ్బందిని ఆదేశించారు. దర్శన క్యూ లైన్ల వద్ద కూడా సెక్యూరిటీని అప్రమత్తం చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు భీష్మ ఏకాదశి తర్వాత వచ్చే పౌర్ణమి సందర్భంగా ఈ రోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఈవో గారు, తర్వాత చైర్మన్ గారు అంతా కలిసి అన్ని ప్రిపేర్డ్నెస్ అనేది రివ్యూ చేసుకోవడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్లు ప్రిపేర్డ్ గా ఉన్నాము. అంటే కిందటి సంవత్సరమే ఇక్కడ 65,000 పైబడి భక్తులు దర్శించుకున్నారు. ఈసారి ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. సో ఏ ఇబ్బంది లేకుండా భక్తులు వ్రతాలు, దర్శనాలు చేసుకుని వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తూ జరుగుతుంది. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు భీష్మ ఏకాదశి తర్వాత